రైట్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓన్లీ వన్స్ ఫసక్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే మొబైల్ కంప్యూటింగ్లో జిఎస్ఎం ఆర్కిటెక్చర్ అనే టాపిక్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. జిఎస్ఎం ఆర్కిటెక్చర్ అనే టాపిక్ మొబైల్ కంప్యూటింగ్లోనే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. అందుకే ఆ టాపిక్ చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ జిఎస్ఎం ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? జిఎస్ఎం అనేది గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. అంటే జిఎస్ఎం అనేది ఫుల్ ఫామ్ ఏంటంటే గ్లోబల్ సిస్టమ్ మొబైల్ కమ్యూనికేషన్. అలాగే జిఎస్ఎం అనేది ఎప్పుడు డెవలప్ చేయడం జరిగిందంటే 1980s నోకియా లేదా మోటరోలా అనే కంపెనీ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఈ జిఎస్ఎం ఆర్కిటెక్చర్ అనేది మెయిన్గా 3 టైప్స్లో డివైడ్ అయ్యింది. అది ఫస్ట్ ఏంటంటే రేడియో ఆర్ బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ అంటే ఆర్ఎస్ఎస్ కానీ లేదా బిఎస్ఎస్ కానీ. అలాగే నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్ అంటే ఎన్ఎస్ఎస్. అలాగే థర్డ్ది ఏంటంటే ద ఆపరేషన్ సపోర్ట్ సబ్ సిస్టమ్ ఓఎస్ఎస్ అనమాట. ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఏంటంటే దేనికి ఉపయోగపడుతుందంటే ఆర్ఎస్ఎస్ ఈజ్ యూజ్డ్ టు రిసీవ్ సిగ్నల్స్ ఫ్రమ్ బేస్ స్టేషన్. అంటే బేస్ స్టేషన్ నుంచి జిఎస్ఎంకి సిగ్నల్స్ రిసీవ్ చేయడానికి ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఎన్ఎస్ఎస్ అనేది ఒక నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్కి స్విచ్ చేయడానికి నెట్వర్క్ స్విచ్చింగ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఓఎస్ఎస్ అనేది టు కంట్రోల్ ద కంప్లీట్ ఆపరేషన్స్ ఆఫ్ ద మొబైల్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీ మొబైల్ ఉందనుకోండి, మీ మొబైల్లో ఏమేమైతే ఆపరేషన్స్ జరుగుతున్నాయో ఆ ఆపరేషన్స్ అన్ని కంట్రోల్ చేయడానికి ఆపరేషన్ సపోర్ట్ సిస్టమ్ అనేది వాడతాం అనమాట. అలాగే ద ఎడిషనల్ కాంపోనెంట్స్ ఆఫ్ జిఎస్ఎం ఆర్కిటెక్చర్ అంటే ఇందులో ఇంకా ఎడిషనల్గా కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయో అవి చూద్దాం అనమాట. ఫస్ట్ ఇది అందులో హోమ్ లొకేషన్ హెచ్ఎల్ఆర్ రిజిస్టర్ అనమాట. హోమ్ లొకేషన్ రిజిస్టర్ అంటే హెచ్ఎల్ఆర్ అంటే ఇది ఎందుకు ఉపయోగిస్తాం అంటే ఇది ఒక డేటాబేస్. ఈ డేటాబేస్ యూజ్డ్ టు స్టోర్ కరెంట్ లొకేషన్ ఆఫ్ డివైస్. అంటే ఇప్పుడు మన మొబైల్ ఏ లొకేషన్లో ఉందో ఆ కరెంట్ లొకేషన్ చూపించేదే హెచ్ఎల్ఆర్ అనమాట, అంటే హోమ్ లొకేషన్ రిజిస్టర్. అలాగే సెకండ్ది విజిటర్ లొకేషన్ రిజిస్టర్ అంటే విఎల్ఆర్ అనేది కూడా ఒక డేటాబేసే. ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ విజిటర్ లొకేషన్ ఆఫ్ డేటాబేస్, విజిటర్ లొకేషన్ ఆఫ్ డివైస్ కానీ లేదా మన మొబైల్ ఏదో ఒకటి. అలాగే థర్డ్ది ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేది ఏంటంటే ఈఐఆర్ అనమాట. ఈ ఈఐఆర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇది కూడా ఒక డేటాబేసే. ఇది యూజ్డ్ టు స్టోర్ ఐఎంఈఐఏ నెంబర్ అనమాట. అంటే మన మొబైల్ నెంబర్కి ఒక యూనిక్ ఐడెంటిటీ ఉంటుంది, యూనిక్ నెంబర్ ఉంటుంది. ఏ మొబైల్ తీసుకున్నా దానికి సపరేట్గా ఒక యూనిక్ ఐడి ఉంటుంది. ఐడి మీన్స్ నెంబర్ అనమాట. ఆ నెంబర్ని స్టోర్ చేసుకోవడానికి డేటాబేస్లో స్టోర్ చేయడానికి మనం ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేది వాడతాం. అలాగే అథెంటికేషన్ సెంటర్ అంటే ఏయూసీ సెంటర్ అనమాట. ఇది మన మొబైల్ యొక్క సేఫ్టీ గురించి అథెంటికేషన్ సెంటర్ అనేది ఉపయోగిస్తాం. అలాగే ఎస్ఎంఎస్ సర్వింగ్ సెంటర్ అంటే మనకి మన మొబైల్కి వచ్చే ఎస్ఎంఎస్ దానికి సర్వీస్ చేసే సెంటర్ అనమాట, ఎస్ఎంఎస్ సర్వీస్ సెంటర్ అనేది. అలాగే గేట్వే మొబైల్ స్విచ్చింగ్ సెంటర్. ప్రతి మొబైల్ స్విచ్చింగ్ సెంటర్కి మనకి ఒక గేట్వే మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ యొక్క డయాగ్రామ్కి వచ్చేసరికి ఇది ఒక ఆర్కిటెక్చర్ అండ్ డయాగ్రామ్ అనమాట. ఇందులో మీరు చూసారంటే ఫస్ట్ ప్రతి జిఎస్ఎంలో అంటే గేట్వే మొబైల్ ప్రతి జిఎస్ఎంలో మనకి కొన్ని రేడియో సెల్స్ ఉంటాయి. ఆ రేడియో సెల్స్ చూస్తున్నారు కదా, ఇది ఒక రేడియో సెల్, అలాగే ఇది ఒక రేడియో సెల్. ఈ రేడియో సెల్లో వచ్చేసి ఈ బార్డర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బార్డర్ని ఏమంటారంటే కవరేజ్ ఏరియా అంటారు. అంటే ఈ రేడియో సెల్ అనేది ఎంత డిస్టెన్స్ వరకు ఉందో దాని కవరేజ్ ఏరియా అంటాం. ప్రతి రేడియో సెల్లో ఒక బేస్ స్టేషన్ ఉంటుంది. ప్రతి రేడియో సెల్లో ఈ రేడియో సెల్లో ఒక బేస్ స్టేషన్, అలాగే ఈ రేడియో సెల్లో ఒక బేస్ స్టేషన్. ప్రతి బేస్ స్టేషన్కి 1 or more మొబైల్ స్టేషన్స్ ఉంటాయి. ఇదిగో చూడండి, ఇక్కడ ఇందులో ఈ బేస్ స్టేషన్లో 2 మొబైల్ స్టేషన్స్ ఉన్నాయి. అలాగే ఈ బేస్ స్టేషన్లో 2 మొబైల్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే 2 మొబైల్ స్టేషన్స్ అనే కాదు, 1 or more మొబైల్ స్టేషన్స్ అనమాట. అలాగే ఈ మొబైల్ స్టేషన్కి బేస్ స్టేషన్కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్నే మనం యూఎం ఇంటర్ఫేస్ అంటాం. ఇదిగోండి యూఎం ఇంటర్ఫేస్. అలాగే ఇప్పుడు ఈ బేస్ స్టేషన్ అనేవి ప్రతి బేస్ స్టేషన్ మనకి బేస్ స్టేషన్ కంట్రోలర్ బిఎస్సి అనేదానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ బిఎస్సి అనేదానికి అలాగే బేస్ స్టేషన్ అనేదానికి మధ్యలో మనకి ఇంకో ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్ని ఏమంటామంటే ఏబిఐఎస్ ఇంటర్ఫేస్ అనమాట. ఈ టోటల్ ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని మనం ఆర్ఎస్ఎస్ అంటాం. ఆర్ఎస్ఎస్ అంటే మనకి రేడియో ఆర్ బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ అనమాట. టోటల్ ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు ఈ టోటల్ని మనం ఆర్ఎస్ఎస్ అంటాం. అలాగే నెక్స్ట్ ఈ బిఎస్సి అనేది మనకి మళ్ళీ కింద డౌన్లో ఎంఎస్సి అని ఉంటుంది, దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఎంఎస్సి అంటే మొబైల్ స్టేషన్ సెంటర్ అనమాట.
ఈ మొబైల్ స్టేషన్ సెంటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మొబైల్ స్టేషన్ సెంటర్ అనేది మిగతా హెచ్ఎల్ఆర్కి, అలాగే విఎల్ఆర్కి, ఈఐఆర్కి, ఏయూసీకి, అంటే విఎల్ఆర్ అంటే విజిటర్ లొకేషన్ రిజిస్టర్, అలాగే హెచ్ఎల్ఆర్ అంటే కరెంట్ లొకేషన్ రిజిస్టర్, అలాగే ఈఐఆర్ అంటే అథెంటికేషన్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఈఐఆర్ అంటే, అలాగే ఏయూసీ అంటే అథెంటికేషన్ సెంటర్. అలాగే ప్రతి ఎంఎస్సి అనేది ఈ ప్రతి విఎల్ఆర్కి, ఈఐఆర్కి, హెచ్ఎల్ఆర్కి, ఏయూసీకి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇందులో కూడా మళ్ళీ మనకి ఈ విఎల్ఆర్, హెచ్ఎల్ఆర్ అనేవి ఎన్ఎస్ఎస్లోకి వస్తాయి. ఎన్ఎస్ఎస్ అంటే మనకి నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్ అనమాట, ఎన్ఎస్ఎస్లోకి వస్తాయి. అలాగే ఈ ఈఐఆర్ కానీ, ఏయూసీ కానీ మనకి ఓఎస్ఎస్లోకి వస్తాయి, ద ఆపరేషన్ సపోర్ట్ సబ్ సిస్టమ్ అనమాట. ఓఎస్ఎస్ అంటే ద ఆపరేషన్ సపోర్ట్ సబ్ సిస్టమ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఓఎస్ఎస్ అనేది మనకు టోటల్గా మన యొక్క డివైస్ని కంట్రోల్ చేయడానికి, మన యొక్క డివైస్ ఆపరేషన్స్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పటి వరకు నేను చెప్పింది ఇక్కడ రాసిన ఫ్రెండ్స్, ఇన్ జిఎస్ఎం రేడియో సెల్స్ ఆర్ ప్రజెంట్. అంటే మనకి ప్రతి జిఎస్ఎం నెట్వర్క్లోని ఆర్కిటెక్చర్లోని మనకి రేడియో సెల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈచ్ రేడియో సెల్ కంటైన్స్ వన్ బేస్ స్టేషన్. అంటే ప్రతి రేడియో సెల్కి ఖచ్చితంగా వన్ బేస్ స్టేషన్ అనేది ఉంటుంది. అలాగే ఈ వన్ బేస్ స్టేషన్ కెన్ కనెక్ట్స్ విత్ వన్ ఆర్ మోర్ మొబైల్ స్టేషన్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒక బేస్ స్టేషన్కి వన్ మొబైల్ స్టేషన్ కానీ, వన్ ఆర్ మోర్ మొబైల్ స్టేషన్స్ కానీ ఉండొచ్చు. అలాగే ద ఇంటర్ఫేస్ బిట్వీన్ మొబైల్ స్టేషన్ అండ్ బేస్ స్టేషన్ ఇస్ కాల్డ్ యూఎం ఇంటర్ఫేస్. అలాగే ద డిస్టెన్స్ కవర్డ్ బై ద రేడియో సెల్ ఇస్ కాల్డ్ కవరేజ్ ఏరియా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది టోటల్ డిస్టెన్స్ అంతని మనకు కవరేజ్ ఏరియా అంటాం. అలాగే నౌ ద బేస్ స్టేషన్ ఆర్ కనెక్టెడ్ టు బేస్ స్టేషన్ కంట్రోలర్. ఈ బేస్ స్టేషన్ అనేది మనకి ప్రతి బేస్ స్టేషన్ అనేది మనకు ఒక బేస్ స్టేషన్ కంట్రోలర్కి అనేది లింకప్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఆ బిఎస్సి ఏమైనా ఉంటుంది, ఎంఎస్సికి కనెక్ట్ అయి ఉంటుంది. ఎంఎస్సి అంటే మొబైల్ స్టేషన్ కంట్రోలర్. ఇప్పుడు ఆ మొబైల్ స్టేషన్ కంట్రోలర్ అనేది మళ్ళీ అగైన్ దేనికి కనెక్ట్ అవుతుంది, విఎల్ఆర్, అలాగే ఈఐఆర్, హెచ్ఎల్ఆర్, ఏయూసీ. విఎల్ఆర్ అంటే విజిటర్ లొకేషన్ రిజిస్టర్, అలాగే ఈఐఆర్ అంటే ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. అలాగే నెక్స్ట్ హెచ్ఎల్ఆర్ అంటే కరెంట్ లొకేషన్ రిజిస్టర్. అలాగే ఏయూసీ అంటే అథెంటికేషన్ సెంటర్ అనమాట. అంటే ఈ టోటల్ ఈ కనెక్షన్స్ అనేవి దేనికి కనెక్ట్ అయి ఉంటాయి, మనకి ఎంఎస్సికి అనేది కనెక్ట్ అయి ఉంటాయి. ఎంఎస్సి అనేది ఈ టోటల్ ఈ కనెక్షన్స్ దేనికి ఉపయోగపడతాయి మనకి, ఈ టోటల్ దీస్ కనెక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్టీ అథెంటికేషన్స్ అండ్ అదర్ ప్రాసెస్ లైక్ స్టార్టింగ్ కరెంట్ లొకేషన్, అలాగే విజిటర్ లొకేషన్, అండ్ ఆల్సో టు స్టోర్ మొబైల్ ఐడెంటిటీ నెంబర్ అనమాట. అండ్ అలాగే వర్కింగ్ ఆఫ్ రిసీవింగ్ అండ్ సెండింగ్ కాల్స్ ఆర్ మెసేజెస్ అనమాట. ఈ టోటల్ ఇదంతా మనకి ఈ జిఎస్ఎం ఆర్కిటెక్చర్లోకి వస్తుంది. ఆ జిఎస్ఎం ఆర్కిటెక్చర్ అనేది 3 పార్ట్స్ అనమాట. చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఆర్ఎస్ఎస్, అలాగే ఎన్ఎస్ఎస్, అలాగే ఓఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ అంటే రేడియో బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్. అలాగే ఎన్ఎస్ఎస్ అంటే నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్. ఓఎస్ఎస్ అంటే ద ఆపరేషన్ సపోర్ట్ సబ్ సిస్టమ్ అనమాట. అలాగే మనకి ఈ ఆర్కిటెక్చర్కి వచ్చేసరికి మెయిన్ గోల్స్ ఏంటంటే సపోర్ట్స్ ఇంటర్నేషనల్ రోమింగ్. ఒకవేళ మన మొబైల్లో కానీ జిఎస్ఎం చిప్ ఆర్ జిఎస్ఎం సిమ్ కానీ ఉంటే మనకి సపోర్ట్స్ ఇంటర్నేషనల్ రోమింగ్ అనమాట. మనం వేరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళా మన సిమ్ రోమింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే క్లియర్ వాయిస్ క్లారిటీ. ఈ చిప్ కానీ, ఈ జిఎస్ఎం చిప్ కానీ, జిఎస్ఎం సిమ్ కానీ ఉండడం వల్ల మనకి క్లియర్ వాయిస్ అనమాట. వాయిస్లో క్లారిటీ ఉంటుంది బాగా. అలాగే ఎబిలిటీ టు సపోర్ట్ మల్టిపుల్ హ్యాండ్ హెల్డ్ డివైజెస్. అలాగే స్పెక్ట్రల్ ఆర్ ఫ్రీక్వెన్సీ ఎఫిషియన్స్ విల్ బి దేర్ అనమాట. నెక్స్ట్ లో పవర్ హ్యాండ్ హెల్డ్ డివైజెస్. అలాగే ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఇన్ ద నెట్వర్క్. మనం ఈజీగా మన నెట్వర్క్ అనేది యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఇంటర్నేషనల్ ఐఎస్డిఎన్ కాంపాటబిలిటీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇది టోటల్ అనేది మనకి వితిన్ 5 minutesలో ఈ టోటల్ అవుట్స్కట్స్ అనమాట. దేనికి జిఎస్ఎం ఆర్కిటెక్చర్ అనేదానికి. మీరు ఎటువంటి ఎగ్జామ్లో జిఎస్ఎం ఆర్కిటెక్చర్ అనేది ఇచ్చినా ఇది రాస్తే మీకు మార్క్స్ అనేవి ఫుల్ మార్క్స్ అనేవి పడడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ like, share and subscribe our video.